హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు డేట్ వచ్చేసరికి జనవరి 2, 2025. టైం వచ్చేసరికి 7:30 PM అయితే అవుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న మూవీ అప్డేట్స్ అన్ని చూసేద్దాం. సో ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ట్రైలర్ మీరు చూసుంటే ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మళ్ళీ గేమ్ చేంజర్ గురించే. యాక్చువల్లీ గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత సెన్సార్ బోర్డు ఒక అబ్జెక్షన్ అయితే పెట్టింది. దట్ మీన్స్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా వరకు ఫిలిమ్స్ తమిళ్లో తీసి తెలుగులో డబ్ అవుతున్నాయి కదా. సో వాటిల్లో కొన్ని ఏరియాస్ కానీ కొన్ని నేమ్స్ కానీ అవి తమిళ్లోనే కనిపిస్తున్నాయి అంట. సో తమిళ్లో కానీ లేదంటే ఇంగ్లీష్లో కానీ సో మీరు తెలుగులో డబ్ చేసినప్పుడు వాటి పేర్లు కూడా తెలుగులోనే వేయాలి. సో గేమ్ చేంజర్ అనే నేమ్ని గేమ్ చేంజర్ అని టైటిల్ ఇంగ్లీష్లో మెన్షన్ చేశారంట. సో మీరు అది తెలుగు ఫాంట్లో వేసేటట్టు చూసుకోండి అని చెప్పి సెన్సార్ బోర్డు అయితే ఆ మూవీ టీమ్ కి చెప్పిందంట. సో ఇది కరెక్టే. రీసెంట్ గా రజనీకాంత్ మూవీ ఏంటది, వెట్టయాన్. సో అదైతే ఫుల్ ఆఫ్ దట్, ప్రతి బోర్డు ప్రతి చోట మొత్తం మనకి తమిళే కనిపిస్తుంది. ఏదో జస్ట్ మాటల వరకు మాత్రమే తెలుగు కనిపిస్తాయి. సో ఇదైతే కరెక్టే. వీళ్ళైతే కొంచెం కేర్ తీసుకోవాలి దీని గురించి. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మన సంక్రాంతిలో రాబోతున్న మరో మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ మూవీ ట్రైలర్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ అయితే జనవరి 6th అయితే గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారంట. సో ఈ మూవీ ట్రైలర్ గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీరు వెయిట్ చేస్తున్నారా కింద కామెంట్ చేయండి. సో బేసిక్ గా మనం మూవీస్ థియేటర్లో మిస్ అయితే ఎక్కడ చూస్తాం? ఓటీటీలో చూస్తాం. సో మనకి చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేశారు. అదే గ్లోపిక్స్. సో ఇదైతే ఈ రోజే లాంచ్ చేశారు. సో దీంట్లో అయితే రియాలిటీ షోస్, మూవీస్ ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతున్నాయంట. సో చూద్దాం వచ్చిన తర్వాత దీని సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది. ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలట్టు ఇంకో కొత్తది. లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సంక్రాంతికి రాబోతున్న మరో పిక్చర్ మన బాలయ్య బాబు డాకు మహారాజ్. సో ఆ మూవీకి సంబంధించి ఈ రోజైతే ఒక దబిడి దిబిడే సాంగ్ అయితే, లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సో సాంగ్ అయితే నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈ రోజు జనవరి 2 మహేష్ బాబు రాజమౌళి మూవీ కాంబినేషన్ అప్డేట్ అయితే అనౌన్స్మెంట్ కోసం మార్నింగ్ నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందులో నా ఫ్రెండ్ కూడా ఒకడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భయ్యా, సైలెంట్ గా పూజా శర్మని స్టార్ట్ చేసేసి మూవీ స్టార్ట్ చేసేసారంట. అవును, మీరు విన్నది నిజమే. ఎలాంటి పిక్స్ ఎలాంటి అప్డేట్స్ ఏమీ ఇవ్వకుండా, అంటే మీడియాని పిలవకుండా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే పూజా శర్మని అయితే జరిగిందంట. ఫ్యాన్స్ కి ఎలా లీక్ అయిందో తెలియదు, కానీ లీక్ అయిన తర్వాత ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడు ట్విట్టర్ లో హంగామా చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత సింపుల్ గా పూజా శర్మని చేసుకోవడం ఇక్కడ కొడుతుంది. మీరేమంటారు? అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే స్క్విడ్ గేమ్. యాక్చువల్లీ స్క్విడ్ గేమ్ సీజన్ 3 గురించి మనం నిన్నటి అప్డేట్ లో కూడా మాట్లాడుకున్నాము. ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, సో స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే June 27th అయితే రిలీజ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో. సో స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ అంటే పండగ చూసుకోండి. మాక్సిమం 6 months లో అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పుష్ప 2 గోల గురించి తెలిసిందే కదా, సంజయ్ థియేటర్ స్టాంపీడ్. సో అందులో చాలా మందిని అరెస్ట్ అయితే చేశారు. చాలా మంది మీద కేసులు అయితే ఫైల్ అయ్యాయి. అందులో ప్రొడ్యూసర్స్ మీద కూడా కేసులు ఫైల్ అయ్యాయి. సో అయితే ఈరోజు కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో ప్రొడ్యూసర్స్ రవిశంకర్ అండ్ నవీన్ వీళ్ళిద్దరి మీద అయితే కోర్టు కేసు అయితే కొట్టేసేసింది. సో వీళ్ళిద్దరికి అరెస్ట్ కూడా ఏమీ లేదు. సో ప్రొడ్యూసర్స్ అయితే ఈ ఘటనలో నుంచి ఫ్రీ అయిపోయారని అయితే చెప్పొచ్చు. ఇంకా అల్లు అర్జున్ ఎప్పుడు ఫ్రీ చేస్తారో ఏమో. ఇంకా ఈ రోజు లాస్ట్ అప్డేట్ చూసుకుంటే, మీరు ఫిష్ వెంకట్ అనే పేరు వినే ఉంటారు. మూవీలో చాలా వాటిల్లో విలన్ సైడ్ రోల్ గాను, కొన్ని కొన్ని కామెడీ సీన్స్ లోను వీటిల్లో అయితే యాక్ట్ చేశాడు ఇతను. సో ఇతనైతే నిన్న పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా అయితే ఒక వీడియో ట్వీట్ అయితే పెట్టారు. అదైతే ఇప్పుడు ఫుల్ హల్చల్ అవుతుంది. ఏంటి అంటే, తనకి కిడ్నీ ప్రాబ్లం రావడం వల్ల ఇప్పటి నుంచో చాలా బాధపడుతున్నాడని చెప్పి తన భార్య పవన్ కళ్యాణ్ వెళ్ళి కలవమంటే కలవడం జరిగిందంట.
కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అతనికి సపోర్ట్ చేసి ఒక 2 lakhs ఇచ్చి, నీకేం ప్రాబ్లం లేదు, నీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నేను చూసుకుంటాను, నీ కిడ్నీ ట్రీట్మెంట్ నేను చేపిస్తా అని చెప్పి ధైర్యం చెప్పారంట. సో ఇప్పుడు ట్విట్టర్లో ఆ వీడియోనే ట్రెండ్ అవుతా ఉంది. సో ఎంతైనా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ దానంలో అంతేనబ్బా, గ్రేట్ అంతే. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు మూవీ అప్డేట్స్ అయితే. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.